E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఏఈ అణుశక్తికి భారత్ సహకారం. పీఎం మోదీ. రేవంత్ అక్రమాల చిట్ట బయటపడుతుందనే భయమా? హరీష్ రావు వ్యాఖ్య. తొమ్మిది నెలల్లోనే 75,995 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు. తిరుమల శ్రీవారి సేవలో ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్. అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్కు భారత్ సహకారం అందించనుంది. యుఏఈతో పాటు అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రమైన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ ఆపరేషన్స్కు ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకరించనుంది. సోమవారం ఢిల్లీలో యుఏఈ యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలో భాగంగా ఎన్పిసిఐఎల్ ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. పిఎస్సి చైర్మన్ పీఠం హరీష్ రావుకు దక్కితే పుట్టి మునుగుతుందని రేవంత్ టీం హైరాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అసెంబ్లీ కౌన్సిలింగ్ కమిటీలో అత్యంత పవర్ఫుల్. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఈ పదవి ఇవ్వడం సభా సాంప్రదాయం. పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరిని నియమించాలో ప్రధాన ప్రతిపక్ష నేత అభిప్రాయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసే జమా ఖర్చులను పిఎస్సి ఆడిట్ చేస్తుంది. ఈ క్రమంలో ఒక లెక్కపత్రం లేకుండా సాగుతున్న రేవంత్ ప్రభుత్వం గుట్టు మొత్తం ఈ కమిటీ చేతిలో ఉంటుంది. ఈ కమిటీకి హరీష్ రావు లాంటి ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటే రేవంత్ అండ్ కో సర్కార్ను అడ్డం పెట్టుకుని సాగిస్తున్న లెక్కలన్నీ బయటపడతాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పిఎస్సి చైర్మన్ కాకుండా పన్నాగాలు చేశారు. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన కాంగ్రెస్ కండువా కప్పుకున్న షేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి ఆ పదవి అప్పగించారు. ఆ తర్వాత తమ దందాలన్నీ యథేచ్ఛగా సాగిపోవాలని చూశారు రేవంత్. కొన్ని రాష్ట్రాలు అసలు పన్నులే సరిగా వసూలు చేయి, అవినీతి, అక్రమాలు, లీకేజ్ ఉంది. మరి వాళ్ళకేమో ఇన్సెంటివైజ్ అవుతుంది. మేము ప్రతి పైసా ఖజానాకు తెస్తే మాకు నష్టమవుతుంది. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 నుంచి 10% పెంచండి. తద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుంది, రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తేవడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా గ్రాంట్ పెంచండి. కనీసం స్థానిక సంస్థలు, అది రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్కు 50% పెంచాలని చెప్పి కూడా మేము వారిని కోరాం. ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే పెరుగుతుందో ఆ రాష్ట్రాల గ్రాంట్స్ తగ్గుతూ ఉన్నాయి. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతూ ఉంది కనుక తెలంగాణ లాంటి రాష్ట్రం నష్టపోకూడదు. అందువల్ల స్థానిక సంస్థలకు గ్రాంట్ 50% పెంచండి. పట్టణీకరణ ఎక్కువైతున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలని, ఎకానమీ పెరగాలని, ఉద్యోగాల కల్పన జరగాలని అధిక అప్పులను రాష్ట్రాలకు ఇచ్చి ఖర్చు పెట్టించారు. అది రాష్ట్రాలకు భారంగా మారింది. ఆ అప్పులను కేంద్రమే తీసుకునే విధంగా రికమెండేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. కృష్ణా గోదావరి నదులు 70 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి 300 నుంచి 600 మీటర్లలో తెలంగాణ భూభాగం ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. తద్వారా మనము పెద్ద ఎత్తున పంటలకు సాగునీరిచ్చి వ్యవసాయ విస్తరణ జరిగింది. దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం. అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల మెయింటెనెన్స్కు కనీసం ఒక 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘంను కోరాం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా
బీఆర్ఎస్ పార్టీ పక్షాన తిరుమల శ్రీవారిని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ దర్శించుకున్నారు. అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయ మాడవీధిలో ప్రదక్షిణ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం కుదిబండలో వంతెన కుంగిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకైతే దినదిన గండంగా ఉంది. వంతెన కుంగడంతో వాహనాల రాకపోకలన్నీ ఆపేశారు అధికారులు. ఆ తర్వాత ఇటువైపు చూడడమే మానేశారు. నిత్యం బడికి వెళ్లే విద్యార్థులు ప్రమాదకర రీతిలో తాడు సాయంతో కుంగిన బ్రిడ్జిని తాడుతున్నారు. తమను పట్టించుకునే నాదుడే లేదని గ్రామస్తులు విద్యార్థులు వాపోతున్నారు. బ్రిడ్జిని మరమ్మతం చేయలేదని, కొంత మార్గం కూడా చూపలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కందిబండ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు అడ్డుకున్న పేదలపై క్రిమినల్ కేసు నమోదు. 2 రోజుల క్రితం సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్యాయత్నం చేసిన 35 సంవత్సరాల వెంకటేష్ భార్య లక్ష్మి, వెంకటేష్ తమ్ముడు నరేష్ మీద విధులను అడ్డుకున్నారని క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ లైవ్ విజువల్స్. విజయవాడ సింగ్ నగర్ వరదలు సృష్టించిన బీభత్సం. ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. 2వ తారీఖు 3వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నా, డేంజర్ లెవెల్స్ లేవని. ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ పేరు ఏదని అనుకోండి. ఇది బేసిక్ ఇది ఒక 32 ఎకరాలు 33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పైచిలకు లబ్ధిదారులు. దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు. 10% మట్టుకే. లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ చేయమని అడుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు అది ఇది అని. తక్కువ ధరలకు ఉన్నది అధిక ధరలకు ఉన్నది చెప్పంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఉన్న దానికంటే అదే ఆ విషయంగా వస్తున్నాం. నా నోట్లో మాటలు మీరే చెప్తారు. అంటే ఇది ఇప్పుడు నేను మన బుడమేరు గురించి చెప్తాను. ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే, వాస్తువులతో మాట్లాడుతూ ఉంటే ఇది 2 లారీలు వెళ్ళేంత దారి ఉంది. నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది.
కొంతమంది గట్లు చెట్లు వేసి ఆ గట్లని వాళ్ళ పొలాలు కలుపుకోవటం అదొకటి. ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది. కానీ ఇది మట్టుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మట్టుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఇది ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం. ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది. అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది. ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల తేల్చి మన క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారులు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికి 9 నెలల్లో 75,995 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్ మరో 1,500 కోట్లు అప్పు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. నేడు బాండ్ల వేలం ద్వారా 1,500 కోట్లు అప్పుల రూపంలో తీసుకున్న రేవంత్ సర్కార్ ఈ నెల 3న 1000 కోట్లు అప్పు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 1,500 కోట్లు అప్పు తీసుకుంది. ఇప్పటికే ఆగస్టులో 6,000 కోట్లు, జూలైలో 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. రేవంత్ సర్కార్ ఇప్పటివరకు బాండ్ల రూపంలో 46,118 కోట్లు అప్పు, కార్పొరేషన్ ద్వారా 29,877 కోట్లు అప్పు చేయగా 9 నెలల్లో మొత్తం 75,995 కోట్లు అప్పు చేసింది. వరంగల్ MGM ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుమలతపై దాడి చేసిన యూనియన్ లీడర్ రాజమ్మ సుమలతను గొలుసుతో కట్టేసి దాడి. MGMలో ఉద్యమం ఇప్పిస్తే తనకు ప్రతి నెలా డబ్బులు ఇవ్వాలని కండిషన్ పెట్టిన రాజమ్మ, డబ్బులు ఇవ్వదని కోపంతో సుమలతపై దాడి చేసిన రాజమ్మ. ఈ ఘటనపై స్పందించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాగా బెదిరించి భయపెట్టి మరి ఆమెను నిర్బంధించి మరి ఇనుప చైన్లతోని కొట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయలను కూడా గుంజుకుందని చెప్పేసి మనకు మటవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మటవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈయన పైన గతంలో కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో దీనిపైన అన్ని రకాలుగా మరి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం. హనుమకొండ జిల్లాలో MGMలో జరిగినటువంటి సుమలతపై దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం. ఖండిస్తున్నాం దాన్ని. మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా 2 ఏళ్ల కిందనే MGMలోకి తీసివేయడం జరిగింది, వారిని MGMలోకి రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది. వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడులు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు ట్యాంక్ బండ్ మార్గంలో GHMC హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్లో విగ్రహాల నిమజ్జనకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. హైడ్రాపై సంచలన కామెంట్లు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి, హైడ్రా పేరుతో 100,000 కోట్ల వసూలు జరుగుతున్నాయి, ఇది ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతుందా? హైడ్రా కొరలు పీకేసి కొలాప్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి. దీని వెనుక ఎన్ని 100,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదని అడుగుతున్నా. ఆ రోజు మీరే చెప్పిర్రు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు హైడ్రా పేరు మీద వసూలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండానే 1,000 కోట్ల వసూలు జరుగుతూ ఉన్నాయా? ఈరోజు ఎందుకు మీరు హైడ్రాకి కూరలు తీసేసిండ్రు? ఎందుకు ఈరోజు హైడ్రాను ఆపేసిండ్రు? ఎందుకు ఈరోజు కేవలం హైడ్రాని ఒక డమ్మి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దాని వెనుక కారణం కేవలం ఓవైసీ గారి బిల్డింగ్లు కూర్చోలేకనో, నీ తమ్ముడు బిల్డింగ్లు కూర్చోలేకనో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల్ని తట్టుకోలేకనో ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని, కాలేజీలు నడుస్తున్న కాలేజీలను ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైడ్రాకు ఉన్నటువంటి కూరల్ని పీకేసి దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. UAE అణుశక్తికి భారత్ సహకారం PM మోదీ. రేవంత్ అక్రమాల చిట్ట బయటపడుతుందనే భయమా? హరీష్ రావు వ్యాఖ్య.
9 నెలల్లోనే 75,995 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు. తిరుమల శ్రీవారి సేవలో ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.